మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనం కారణంగా చాలా మంది తమకు తెలియకుండానే నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారని, దీనిపై అవగాహన లేమి వలన అందుబాటులో ఉన్న వైద్యం గురించి కూడా తెలియక ఇబ్బందులు పడుతున్న వారికి వైద్యం అందించేందుకు స్లీప్ థెరప్యూటిక్స్ 2వ శాఖను ఈరోజు కూకట్పల్లిలో ప్రారంభించామని ఆ సంస్థ వ్యవస్థాపకురాలు ఇంటర్నేషనల్ పల్మనాలజిస్ట్ స్లీప్ స్పెషలిస్ట్ డాక్టర్ హర్షిని ఎర్రబెల్లి చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇటలీ ఫోరెన్స్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ లెరెంజో కార్బెటా, బొలోగ్నా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ డాక్టర్ పిఎంఆర్ కండోలి పల్మనాలజీ నిపుణులు హాజరై సెంటర్ను ప్రారంభించారు. నిద్రలేమి సమస్యపై అవగాహన పెంపొందించడంతో పాటు రోజువారీ జీవితంలో ఇది చూపే గణనీయమైన ప్రభావాన్ని అందరికీ వివరించి అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్యంపై ప్రచారం నిర్వహించి ఈ సమస్యతో బాధపడుతున్న వారికి సరైన వైద్యం అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సెంటర్ను ప్రారంభించామని డాక్టర్ హర్షిని తెలిపారు. స్లీప్ థెరప్యూటిక్స్ అనేది అత్యాధునిక ప్రత్యేక వైద్య సదుపాయాలతో కలిగి ఉన్నదని, ఇందులో గురక, నిద్రలేమి, పగటిపూట నిద్రపోవటం, నిద్రలో నడవడం వంటి వివిధ నిద్ర రుగ్మతులతో బాధపడుతున్న వారికి సమగ్ర వైద్యాన్ని అందిస్తున్నామని చెప్పారు. డే టైం నిద్ర ఎక్కువై బాధపడేవారు ఉంటారు. నిద్రలో నడవడం, నిద్రలో మాట్లాడడం, ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నవారు ఉంటారు. అయితే వారందరికీ కూడా, ఈ నిద్ర సమస్యలు ఉన్న వారందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఏ డాక్టర్ని కలవాలి అనేది కూడా పెద్ద ప్రశ్నగా ఉంటుంది. సో వాళ్ళందరి కోసం ఒక సెంటర్ ఏర్పాటు చేసి మల్టిపుల్ స్పెషలిస్ట్, ఈఎన్టీ కావచ్చు, పల్మనాలజీ కావచ్చు, సైకియాట్రీ, సైకాలజీ, ఇలా మల్టిపుల్ స్పెషలిస్ట్ కేర్తోని మేము అత్యాధునిక వెరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్తో లెవెల్ 1 స్లీప్ ల్యాబ్స్, హోమ్ స్లీప్ ల్యాబ్స్ అండ్ సిపాప్ మెషిన్స్, అదర్ ట్రీట్మెంట్స్తో ఇది 2 years బ్యాక్ జూబ్లీ హిల్స్లో హరీష్ రావు గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మా పేషెంట్ ఫ్లో వల్ల అండ్ వేరే పేషెంట్స్ ఇంకా కూడా బ్రాంచెస్ పెట్టండి, మాకు దూరం అవుతుంది అనడం వల్ల మేము కూకట్పల్లిని సెలెక్ట్ చేసుకొని కూకట్పల్లిలో 2nd బ్రాంచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ వీ హ్యావ్ లెవెల్ 1 ల్యాబ్స్, సిపాప్ మెషిన్స్, ట్రీట్మెంట్స్ అండ్ ఈ ఇనాగ్రల్ సెరమనీని బోయిన్పల్లి వినోద్ కుమార్ గారు, మాజీ ఎంపీ భానుప్రసాద్ గారు, ఎమ్మెల్సీ, మరియు 2 ఫారెన్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్ పియరో కండోలి అండ్ ప్రొఫెసర్ లొరెంజో కార్బెటో ఫ్రమ్ ఇటలీ ఇనాగ్రేషన్ చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం ట్రీట్మెంట్, నిద్ర లేమి సమస్యతో బాధపడే వారికే కాదు, నిద్ర గురించి అవేర్నెస్ లేని వాళ్ళకు కూడా అవేర్నెస్ అనేది చాలా ముఖ్యము. సో గురక అనేది ఒక రోగము, దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, గురకని సీరియస్గా తీసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. మార్కెట్లో ఆల్రెడీ చాలా సర్జన్స్ వాళ్ళు ఉన్నారు కదా, గురకకి ట్రీట్మెంట్ చేయడానికి, వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి మీరు ట్రీట్మెంట్ చేయడానికి డిఫరెంట్. సో ఒక డాక్టర్ అనే వాళ్ళు సపరేట్గా ఒక క్లినిక్లో ట్రీట్మెంట్ చేసినప్పుడు ఒక్కొక్క పేషెంట్ని చూడడానికి 45 minutes to 1 hour అనేది పడుతుంది. అండ్ వాళ్ళకి డయాగ్నోస్టిక్ ల్యాబ్ ఉండకపోవచ్చు, ట్రీట్మెంట్కి రిక్వైర్డ్ మెషిన్స్ లైక్ సిపాప్ మెషిన్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ మెషిన్స్, ఇవన్నీ కూడా ఉండకపోవచ్చు. చాలా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్లో ఏమవుతుంది అంటే ఒక నిద్ర కోసం టెస్ట్ చేయడానికి, ఒకరోజు పడుకోవడానికి అంత లాంగ్ అడ్మిషన్ ప్రాసెస్, అవన్నీ కూడా పేషెంట్స్కి అంతగా ఈజీగా అనిపించకపోవచ్చు. సో అన్నీ టుగెదర్ అంటే ఒక సర్జన్, ఒక సైకియాట్రీ, ఒక పల్మనాలజీ, ఇలా మల్టిపుల్ డాక్టర్స్ స్లీప్ గురించి వర్క్ చేసే ప్రతి స్పెషలిస్ట్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్కి తీసుకురావడం, అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం అండ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది మా విశిష్టత.